ప్రాణం పెట్టిన దేవుడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? ఎటువంటి వ్యక్తుల కోసం ఆయన కళ్ళు ఎదురు చూస్తున్నాయి? ఎవరు ఆయన్ని సంతోష పెట్టగలరు? ఈరోజు చాలా ప్రాముఖ్యమైన అంశం. ప్రాణం పెట్టిన దేవుడిని మరలా సిలువేస్తున్న వాళ్ళ సంతోష పెట్టేది? రక్షణ పొందేమని చెప్పి లోకపు ఆశలతో లోకపు కోరికలతో బరి తెగించిన వాళ్ళని బట్టి దేవుడు సంతోషం ఉంటుందా? క్రీస్తు ప్రేమను పొందుకునే స్వార్థంతో నేను నా జీవితం నా కుటుంబం బాగుంటే చాలు అనే స్వార్థ పనులను బట్టి దేవుడు ఆనందిస్తారా? లేక ప్రాణం పెట్టిన దేవుడిని ఏం దేవుడివయ్యా, గవర్నమెంట్ జాబ్ అవ్వో, ఏం దేవుడివయ్యా, పెళ్లి చేయవు, ఏం దేవుడివయ్యా, సేవ అభివృద్ధి చేయవు, నన్ను ఎందుకే బాబు పైకి లేవనెత్తావు అని చెప్పి గొనుగుతూ ఇశ్రాయేలు లాగా ఆయాసపడుతున్న దౌర్భాగ్యాలను బట్టి దేవుడు ఆనందిస్తారా? ఆలోచించండి ఒకసారి. ఎవరిని బట్టి ఆనందిస్తారు? నేను చెప్పనా, క్రీస్తు ప్రేమ పొందుకొని ఒక వ్యక్తి ఆ ప్రేమని ప్రపంచానికి ఎవరైతే అందిస్తారో వాళ్ళని బట్టి దేవుడు బహుగా ఆనందిస్తారు. క్రీస్తు ప్రేమను పంచడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో, ఎటువంటి పరిస్థితిలో అయినా నేను క్రీస్తు ప్రేమను పంచి తీరతానని చెప్పి ఎవరైతే తీర్మానం తీసుకొని దివారాత్రులు క్రీస్తు ప్రేమని ప్రజలకి తారతమ్యం లేకుండా అందరికీ పంచుతూ ఉంటారో వాళ్ళ యందు దేవుని ఆత్మ అల్లాడుతూ ఉంటుంది, ఆనందం ఆర్భాటం చేస్తూ ఉంటుంది దేవుడి మనస్సు. ఈ రోజు నువ్వు ఆర్తనాదాలు చేస్తూ ఉండాలి, పాతాళంలో ధనవంతుడు వలె యాతన పడుతూ ఉండాలి. దేవుడు తన ప్రేమ ద్వారా నిన్ను రక్షించుకొని ఎన్ని ఫెసిలిటీస్ ఇస్తే ఆ ప్రేమను అనుభవించకపోతే వద్దు. ఆయన అన్యుల్ని అడగట్లేదు. ఎవరికైతే ఆయన ప్రేమను కుమ్మరించారో, ఆయన ప్రేమ ద్వారా రక్షించారో వాళ్ళని అడుగుతున్నారు. నేను నీకు ప్రేమ చూపించాను కదా, పంచవేంటి? నీలాంటి మనుషులే కదా, నీలాంటి మనసే వాళ్ళకి ఉంది కదా, నీలాంటి బాధే కదా వాళ్ళది కూడా. ఎందుకు అలా కఠినంగా ఉంటావు? సాతాను లాగా ఎందుకంత కఠినంగా ఉంటావు అని అడుగుతున్నారండి దేవుడు. ఏం చెప్తావు ఆన్సర్?